మరి ఒకసారి మీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యము పాలు పంచుకోవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ దినము మనము భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాసిన కీర్తన 16వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాము. 16:3 నేనిలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టులు. భక్తులు. ప్రభువు ఇక్కడ చక్కని మాటను పలుకుతున్నాడు. భక్తులు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అంటున్నారు. భక్తి అంటే ఏమిటి? భక్తి అనేది దేవుని యందు ప్రదర్శించే విశ్వాసము, లేకుంటే స్మరించేటువంటిది, స్నేహితునిగా స్మరించేటువంటిదే భక్తి. స్నేహ దృష్టితో స్మరించడం అనేదే భక్తి. ఈ భక్తి 9 రకాలుగా ఉన్నవి. మొదటిది శ్రవణము, రెండవది కీర్తనం, మూడవది విష్ణుం, నాలుగవది స్మరణం, ఐదవది పాదసేవ, ఆరవది అర్చనం, ఏడవది వందనం, ఎనిమిదవది దాస్యం, తొమ్మిదవది ఆత్మార్పణం. ఇవి 9 రకాల భక్తులు. ఈ 9 రకాల భక్తులలో 4 భక్తులు ఉన్నారు. 4 రకాల భక్తులు ఉన్నారు. ఒకడు తెలుసుకొనగోరినవాడు, రెండవదు ఆపదలో ఉన్నవాడు, మూడవవాడు ధనాన్ని కోరేవాడు, నాలుగవవాడు జ్ఞానాన్ని కోరేవాడు. ఈ 4 భక్తులే, కానీ వారు నీతిమంతులు కారు. ఇక్కడ కొద్ది నిమిషాలు ఈ రకాలైనటువంటి భక్తుల గురించి మనం నేర్చుకుందాము. మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినటం. వినుట ద్వారా భక్తిని మనము ప్రదర్శించవచ్చు. వినుట ద్వారా మనము దేవుని మీద అపారమైన విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. వినుట ద్వారా మన యొక్క క్రియలను మార్చుకొనవచ్చు. వినుట ద్వారా మన ప్రవర్తనను మార్చుకొనవచ్చు. వినుట ద్వారా మన యొక్క మనసును మార్చుకొనవచ్చు. వినుట ద్వారా మనం సత్ప్రవర్తన కలిగి జీవించటానికి ఈ వినటం అనేది చాలా సహాయపడుతూ ఉన్నది. వినుటం అనేది అడగటం మానేసి, చెప్పటం మాని, మన 2 చెవులను కేంద్రీకరించి చెప్పుతున్నటువంటి విషయాలు వినటం అనేదే భక్తి. ఇలాగ వినినటువంటి వేశ్య దెబోరా, ఈమె రహాబు అనేటువంటి వేశ్య ఎత్తైన స్థలములో తన యొక్క గృహాన్ని నిర్మించుకొని ఆ గృహములో తను జీవిస్తూ వచ్చే పోయేటువంటి బాటసారులకు సుఖాన్నిస్తున్నటువంటి స్త్రీ. ఈమె వేగులు వారు వచ్చినప్పుడు వారిని దాచి వారితో చక్కని సంభాషణ చేసినట్లుగా బైబిల్ వివరిస్తున్నది. నేను మీ దేవుడైన యెహోవా గురించి విన్నాను. మీ దేవుడైన యెహోవా అనేక సార్లు మిమ్మల్ని రక్షించి శత్రు సైన్యములను చండాడి మీకు అనేక జయాలు చేకూర్చినట్లుగా నేను విన్నాను. అంటే మీ దేవుడు మహోన్నతుడు, మీ దేవుడు సత్యవంతుడు, మీ దేవుడు జీవించుచున్నవాడని నేను గ్రహించగలిగాను. దీనిని బట్టి మీరు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారని, మీరు నిజమైనటువంటి దేవుని యొక్క సేవకులని నేను తెలుసుకుంటున్నాను. అందువలన మిమ్మలను మరణింప చేయటం నాకు ఇష్టం లేదు అని వారిని దాచిపెట్టి వారిని రక్షించినది. అప్పుడే వారు చెప్పారు, ఈ యొక్క దేశము నాశనం కాబోతున్నది కాబట్టి మీరు మే యొక్క కిటికీలో నుండి మమ్మల్ని రక్షించారో ఆ కిటికీకి ఎర్రధారము కట్టమని చెప్పారు. ఎర్రధారము రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క రక్తాన్ని సూచిస్తున్నది. రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తిస్తున్నది. రాబోతున్నటువంటి రక్షకునికి సూచనగా ఈ ఎర్రధారము సూచిస్తున్నది. వారు ఆ యొక్క రాజ్యం మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్రధారము ఆ కిటికీకి వేలాడు చూచి ఆ గృహములో ఉన్న వారందరినీ రక్షించగలిగారు.
రాహాబు, ఈమె వేశ్య. క్రీస్తు యొక్క వంశావళికి ముఖ్యమైనటువంటి స్త్రీగా నిలబడి ఉన్నది. క్రీస్తు యొక్క వంశావళికి ఒక సలహాదారునిగా నిలబడి ఉన్నది. క్రీస్తు యొక్క వంశములో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. వేశ్య అనేటువంటి రాహాబు వినుట ద్వారా సత్యమును గ్రహించి విశ్వాసముతో తన రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. రెండవది కీర్తనం, పాడుట. కీర్తనల ద్వారా దేవుని స్మరించటము, కీర్తనల ద్వారా దేవుని ఆరాధించటము, కీర్తనల ద్వారా దేవుని ఉల్లాసపరచటం అనేది మహా గొప్ప తలంతులలో ఒకటై ఉన్నది. దీన్ని చేసినటువంటి వారు అనేకులు ఉన్నారు. అందులో ప్రథముడు దావీదు మహారాజు. తన యొక్క వాద్యములతో ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాడు. తన యొక్క వాద్యములతో అరణ్యములో గొర్రెలు కాసుకునేటప్పుడు తన దేవుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. ఆ యొక్క కీర్తనల ద్వారా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. తన యొక్క పాటల ద్వారా దేవుని భక్తితో ధ్యానించగలిగాడు. తన పాటల ద్వారా దేవుని యొక్క కృపను పొందగలిగి ఆ కృప ద్వారా గొర్రెలు కాచుకున్నటువంటి ఆ బాలుడు ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యానికి మహారాజుగా నిలచి 40 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించినట్లుగా చూస్తున్నాము. ఇది రెండవ భక్తి. మూడవది విష్ణు. విష్ణు అంటే శోకయుక్తమైన దుఃఖము. ఈ దుఃఖించేటప్పుడు మన పాపాలను ఒప్పుకొని మన యొక్క స్థితిని గ్రహించి ప్రభువుని ప్రార్థించాలి. హేనా అనేటువంటి భక్తురాలు తనకు బిడ్డలు లేనటువంటి సమయంలో ఆమె గుడ్రాలుగా ఉండటం ఇష్టం లేక ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క మందిరములో మోకరించి దేవునిని ప్రార్థించటం ప్రారంభించి ఉన్నది. ఆమె ప్రార్థన మహా గొప్పగా ఉన్నది. ఆ ప్రార్థన ఏక దృష్టితో తన యొక్క మనసును ప్రభువుపై లగ్నము పెట్టి ప్రార్థించి ఆమె వరాన్ని పొందగలిగింది. గర్భము ధరించి మహాప్రవక్త అయిన సామేలుకు జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాము. ఇది రెండవది. మూడవది స్మరణం, దేవునిని ధ్యానించటం. ఇది మహాభక్తుడైన పౌలు చేసినటువంటి భక్తి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు ప్రభువు మీద తన యొక్క మనసును లగ్నపరుచుకొని దేవుణ్ణి స్మరించి మహాదిట్టగా అపోస్తులలో మహాగట్కిడుగా ఉన్నాడని నేను చెప్పటానికి ఎటువంటి అనుమానము లేదు. అందుకే ఆ యొక్క భక్తుడు తన గుండె మీద చెయ్యేసుకొని నా కొరకు నీతి కిరీటము వేచి ఉన్నది అంటున్నాడు. ఈ బైబిల్లో ఎవరు అంత రూఢిగా ఖచ్చితంగా చెప్పినటువంటి భక్తుడు లేడు, ఒక పౌలు తప్ప. తన యొక్క భక్తి దేవుని ధ్యానించటంలో కనపరుచుకున్నాడు. తరువాత మనం చూసుకున్నట్లయితే పాదసేవ. పాదసేవ అంటే చెలించి చేయటం, మనసును చెలింపచేసి ప్రభు యొక్క పాదాల దగ్గర సేవ చేయటం అనేది మహా గొప్ప భాగ్యంగా ఎంచాలి. వేశ్య ఈ యొక్క కార్యాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. ప్రభువు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు వేశ్య అతి ఖరీదైన అత్తరును తీసుకొని వచ్చి ఆ యొక్క పాదాలను తన కన్నీటితో తూడ్చి, ఇక్కడ శోకయుక్తమైనటువంటి దుఃఖముతో భక్తిని ప్రదర్శించింది. రెండవ భక్తి పాదసేవ చేసింది. పాదాలను తన యొక్క కన్నీరుతో కడిగి తన కురులతో తూడ్చి అతి ఖరీదైనటువంటి అత్తరుతో ఆయన పాదాలను అభిషేకించినట్లుగా చూస్తున్నాము. ఎంతటి మహా గొప్ప భక్తితో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందువలనే నీ పాపములు క్షమించబడినవి అని చెప్పి ఉన్నాడు ప్రభు. ఇది తరువాతది అర్చనం. అర్చనం అంటే దేవునికి అర్పించుకోవటం. ఇది ఎక్కువగా సంఘ కాపరులు, సంఘ యాజకులు చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో యాజకుడైన అహరోను చేసినటువంటి భక్తి అర్చనం, దేవునికి తన్ను తానుగా అర్పించుకొని దేవుని యొక్క కార్యక్రమాలను సక్రమంగా క్రమ పద్ధతిలో నడిపించడమే అర్చనం. ఒక విధంగా చెప్పాలంటే
పూజ. పూజ అంటే అక్కడ దేవుని ప్రార్థించటం, దేవునికి సేవ చేయటం, దేవుని పైన భక్తిని ప్రదర్శించడం, దేవుని పైన విశ్వాసాన్ని కనపరుచుకోవటం అనేదే అర్చనం. అది చేసే యాజకునిగా ఆయన పేరు పొంది ఉన్నాడు. లేవీలలో అహరోను మహా గొప్ప యాజకునిగా, మోషేకు సహాయకునిగా దేవునికి దగ్గర కలిగినటువంటి జీవితాన్ని జీవించి ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. తరువాత మనం చూసినట్లయితే 7వది వందనం. ఈ వందనం అనేది ప్రతి ఒక్కరూ కనపరచవలసినటువంటి భక్తి. నీవు నేను ప్రతి ఒక్కరము కనపరచవలసినటువంటి భక్తి. మనము ఎప్పుడైతే మేలులను పొందుతున్నామో మనము వందగ్రస్తులమై కృతజ్ఞత కలిగి జీవించాలి. యోబు మహాభక్తుడు. దేవుడే యోబు గురించి తన్ను తానుగా సాక్ష్యం ఇచ్చినటువంటి భక్తుడు. నా దాసుడైన యోబును నువ్వు ఎరుగుదువా? ఆయన భయభక్తి గలవాడును, అతనిలో ఎటువంటి పాపము లేని వాడుగాను యథార్థవంతునిగా జీవించాడని ప్రభువే సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. తన 7 కుమారులు, తన 3 కుమార్తెలు చనిపోయారు. తమ సమస్త ఆస్తి ఎంత నాశనం అయిపోయినా కానీ ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకొని పోయాడు. నేను తల్లి గర్భము నుండి ఒట్టి చేతులతో వచ్చి ఉన్నాను, మరలా నేను తిరిగి ఒట్టి చేతులతో వెళతానని చెప్పి దేవునికి వందనాలు చెల్లించినటువంటి మహాభక్తుడు యోబు. ఆ భక్తిని మనం ప్రసాదించాలి. 8వది దాస్యం. ఈ దాస్యం అనేటువంటి భక్తి మనందరము కనపరచవచ్చు. నాకులాగా నిలబడి ప్రసంగించనక్కరలేదు, లేకుంటే బైబిలును బాగా పఠించి మనము భక్తిని ప్రదర్శించనక్కరలేదు. సామ్యేలు చేసినటువంటి భక్తి ఈ దాస్యంలో కనపడుతున్నది. చిన్న బాలుడైనటువంటి సామ్యేలు దేవుని యొక్క దేవాలయములో నమ్మకముతో, విశ్వాసముతో, విధేయతతో ఈ భక్తిని కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిదినము ఆ యొక్క దేవాలయములో పనిచేస్తూ, ఆ యొక్క దేవాలయాన్ని శుభ్రపరుస్తూ నమ్మకమైన బాలునిగా జీవించినట్లుగా చూస్తున్నాము. ఎంతటి గొప్ప భాగ్యం కలిగిందంటే ఈ దాస్యంలో సామ్యేలు బాలునిగా ఉన్నప్పుడే ప్రభు ఆయనను పిలిచినట్లుగా మనం చూస్తున్నాము. సామ్యేలు సామ్యేలు అని ప్రభువు పిలిచినప్పుడు సామ్యేలు పరిగెత్తుకుంటూ తన యొక్క యజమానుడైనటువంటి ఆ ప్రవక్త దగ్గరకు పరిగెత్తి అడిగాడు, ప్రభువా నన్ను పిలిచారా అని. నేను పిలవలేదన్నాడు. ఆ విధంగా 3 సార్లు పిలిచాడు ప్రభు. ఎంత వయసు అండి? చిన్న వయసు. ఈ వయస్సులో ఎవరిది ఏ స్వరం అనేటువంటి గుర్తింపు లేనటువంటి వయస్సు అది. అంటే అతను జీవించిన జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. అంత నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అతని యొక్క పని ఎడల వినయము కలిగి జీవించాడు. తన యొక్క యజమానికి సేవ చేయటంలో గొప్ప ప్రదర్శించినట్టుగా మనం చూస్తున్నాం. 4వసారి ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈసారి నిన్నెవరైనా పిలిస్తే మోకరించి చిత్తము ప్రభువా అని చెప్పు అని అన్నాడు. అప్పుడు 4వసారి పిలుపుని విన్నప్పుడు ఆయన ఆ బాలుడి అక్కడ మోకరించి ప్రభువా చిత్తము అని అన్నాడు. ప్రభువు తెలపవలసినటువంటి సందేశాన్ని ఆ బాలుడైనటువంటి సాముయేలుకు తెలియపరిచాడు. ఎంతటి గొప్ప భాగ్యం అండి! చిన్న బాలునిగా ఉన్నవాడు, దేవుని యొక్క సేవకు అంకితం చేసుకున్నవాడు, దేవుని యొక్క సేవలో నమ్మకముగాను, విశ్వాసముగాను, విధేయతగాను జీవించినటువంటి ఆ చిన్న బాలునితో సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వలోకానికి రక్షకుడైన ఆ క్రీస్తు ఆ బాలుని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనలో అంతటి భక్తి ఉన్నదా? ప్రభువు మనల్ని పిలిచేటువంటి భక్తిని మనం ప్రదర్శిస్తున్నామా అనే విషయాన్ని మీరు నేను పరీక్షించుకోవాల్సిందని మనవి చేస్తున్నాను. ఆఖరిగా ఆత్మ నివేదనం, తన్ను తానుగా అర్పించుకోవటం ప్రభువుకి. మన ఆత్మను ప్రభువు కొరకు అర్పించుకోవటం, ఇది మనం చూసినట్లయితే హానోకు చేశాడు. హానోకు దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా ఎబ్రీ
గ్రంథములో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంతటి భాగ్యమో చూడండి. ఈ హానోకు మరణమును రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళినటువంటి వాడు. తన యొక్క ప్రవర్తనలో, తన యొక్క క్రియలలో, తన యొక్క విశ్వాసములో శ్రేష్టమైన వానిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము. అందువలన దేవుడు ఆయనతో ఉన్నాడని చెప్పబడుచూ ఉన్నది. ప్రియమైనటువంటి శ్రోతలారా, ప్రియమైనటువంటి సహోదరులారా, విశ్వాసులారా, ఈ 9 రకాలైనటువంటి భక్తిని మనం విన్నాము. మనము ఏ భక్తితో దేవుని ఆరాధిస్తున్నామో ఒక్కసారి మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. హానోకు ప్రతిదినము దేవునితో నడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అంటే అతడు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అంటున్నాడు. మరి మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మనము దేవునికి భక్తునిగా జీవిస్తున్నామా? ఒకవేళ నువ్వు దేవుని యొక్క దృష్టిలో నువ్వు భక్తునిగా జీవించకపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క దృష్టిలో శ్రేష్ఠుడివి కాలేవు. ఒకవేళ నువ్వు దేవుని యొక్క దృష్టిలో శ్రేష్ఠుడివి కాలేకపోయినట్లయితే నీవు దేవునికి ఇష్టడవై ఉండలేవు. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టడువై ఉండలేకపోయినట్లయితే నీకు రక్షణ లేదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనకు రక్షణ కావాలి అంటే మనలో భక్తి ఉండాలి. ఎంతటి భక్తి ఉండాలి అంటే దేవుని మన యొక్క హృదయాలలో బంధించగలిగేటువంటి భక్తి కావాలి. అందుకే ఒక కవి ఈ విధంగా రాస్తున్నాడు, వట్టివాడా ఒడ్డు 2 అడుగుల మెర నాకిమ్ము, సొమ్ము మొరమల్ల కోరిక దీర బ్రహ్మ కూకటి ముట్టెదన్, దాన కుతక సాంద్ర దానవేంద్ర. ఎంత చక్కని భక్తిని ప్రదర్శిస్తున్నాడో ఈ పద్యంలో చూసినట్లయితే, అయ్యా దేవాతి దేవ, వరాలనిచ్చేటువంటి ప్రభువ, నాకు ధనమొద్దు, ధాన్యాలు వద్దు, మనులొద్దు, మాణిక్యములు వద్దు, నాకు 2 అడుగుల నేల చాలు. ఎందుకు ఆ 2 అడుగుల నేల అని మీరు నన్ను ప్రశ్నించినట్లయితే, నేను ఆ 2 అడుగుల నేలలో నిన్ను ధ్యానిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, నా కోరిక తీరేంత వరకు నీవు మహాశక్తి కలిగిన ఆ దేవుడవు, నిన్ను నా హృదయ కమలాలలో బంధించుకొని నా జీవితాన్ని ధన్యము చేసుకోవాలని అంటున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనలో అనేకమైన కోరికలు ఉంటాయి. మనకు అనేకమైనటువంటి ఆశలతో మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. అయితే ఆ ప్రభు మీద ఆశ కలిగి జీవిస్తున్నావా? అలనాడు సొలొమోను తన భక్తిని ప్రదర్శించి, నాకు మనులు మాణిక్యాలు వద్దు, ధనధాన్యాలు వద్దు, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించుమన్నాడు. జ్ఞానము అంటే క్రీస్తు, అంటే క్రీస్తుని నాకు అనుగ్రహించు, క్రీస్తు ఉంటే నాకు చాలు, నా క్రీస్తు నాలో ఉంటే నేను భక్తుడని అవుతాను. ఒకవేళ నేను భక్తుడనైతే నేను శ్రేష్ఠునిగా జీవిస్తాను. నేను శ్రేష్ఠునిగా జీవిస్తే ప్రభువుకి ఇష్టడుగా ఉంటానని ప్రభువు సెలవిస్తున్నాడు. మరి ఒకసారి మనం మన యొక్క గ్రంథాలను తీసినట్లయితే సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, పరక్రమశాలి కంటే వినయము కలిగిన వాడు శ్రేష్ఠుడని ప్రభువు చెప్తున్నాడు. ఎవరండి? పరక్రమశాలి కంటే భక్తి కలిగిన వాడు, మంచి జీవితాన్ని జీవిస్తున్నవాడు శ్రేష్టమైన వాడని సొలొమోను రాజు అంటున్నాడు. మరి మన జీవితాలను దేవునికి ఏ విధంగా అంకితం చేసుకుందాము? ఈ 4 రకాలైనటువంటి భక్తులలో ఒక భక్తుడిగా ఉంటావా? తెలుసుకొన గోరిన వానిగా ఉన్నట్లయితే దేవుని యొక్క మర్మములను తెలుసుకో. నువ్వు తెలుసుకొన గోరిన వాడు అయితే దేవుని యొక్క రహస్యములను తెలుసుకో. దానియేలు వలె అది ప్రజలకు వినిపింపచేసి ప్రజలను శ్రేష్టమైన వారిగా తయారు చేయడానికి నీ భక్తిని కనపరుచుకో. ఆపదలో ఉన్నవాడు దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. మరి అది ఆపద గడిచిన తరువాత తన భక్తిని కొనసాగించాలి, కానీ దానిని ఆపకూడదు. భక్తి అనేది ఎప్పుడు, ప్రతి క్షణము, ప్రతి ఒక్క నిమిషము, ప్రతిరోజు నీలో ఉండాలి. ఎందుకంటే ప్రభువుని నీ యొక్క రక్షకునిగా నీ హృదయ కమలములో నీ యొక్క
హృదయములో బంధించుకోవాలి. ఎందుకంటే మానవుని యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. అడుగడుగున కనపడేటువంటి ఆలయము ఎక్కడో మానవుడు కట్టినటువంటి ఆలయంలో కాకుండా దేవుడు సృష్టించినటువంటి ఈ మానవ ఆలయములో నీవు భక్తితో శ్రేష్టమైన వానిగా జీవించినట్లయితే ప్రభువుని నీ హృదయ కమలాలలో బంధించగలుగుతావు. ఆ విధంగా అనేకమైనటువంటి భక్తులు, అనేకమైనటువంటి ప్రవక్తలు, అనేకమైనటువంటి విశ్వాసులు దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైన వారిగా జీవించారు. మూడవ భక్తుడు ధనాన్ని కోరేవాడు. ఈ ధనాన్ని కోరటం అనేది ధనాపేక్ష, భూలోక సంపద కాకుండా నీవు పరలోకమునందు నీ ధనాన్ని కూర్చోగలగాలి. ఎలాగంటే బీదవారికి సహాయం చేస్తూ, బీదవారి యొక్క అవసరతలను తీరుస్తూ, దేవుని యొక్క సేవను ముందుకు కొనసాగించటంలో నీ ధనాన్ని ఖర్చు చేయగలిగినట్లయితే నువ్వు నిజమైనటువంటి భక్తునిగా ఉండగలుగుతావు. నాలుగవ వాడు జ్ఞానమును కోరేవాడు. జ్ఞానము కోరేవాడు ఎవరు? దేవుని కోరేవాడు. జ్ఞాని క్రీస్తు. ఆ క్రీస్తుని కోరేవాడు భక్తుడు. ఆ భక్తి అమూల్యమైనటువంటి భక్తి. ఎందుకంటే క్రీస్తుని నీవు కోరుకుంటున్నావు కాబట్టి క్రీస్తు నీతో ఉంటాడు. క్రీస్తు నీతో ఉంటాడు కాబట్టి నీవు శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతావు. నీవు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే దేవునికి ఇష్టడుగా, హానోకు వలె దేవునికి ఇష్టడుగా జీవించి ఆ పరలోక రాజ్యాన్ని నీవు చేరుకొనుటకు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దేవుని యందు నిత్యము భక్తి గలవారిని నీతిమంతులు అంటారు. అంటే జ్ఞాని భక్తులందరిలో శ్రేష్ఠుడు. జ్ఞానమును సంపాదించడం అంటే క్రీస్తుని సంపాదించుకోవటం. క్రీస్తుని సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్కడు నిజమైనటువంటి జ్ఞాని. నిజమైనటువంటి జ్ఞాని అయితే భక్తులలో వాడు శ్రేష్ఠుడు. వాడు భక్తులలో శ్రేష్ఠుడైనట్లయితే వాడు దేవునికి ఇష్టడై జీవిస్తాడు. ప్రియమైనటువంటి శ్రోతలారా, విశ్వాసులారా, ఒకటే నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందండి. ఆ నిజమైనటువంటి జ్ఞానము క్రీస్తు దగ్గర ఉన్నది. ఆ క్రీస్తును నువ్వు సంపాదించి ఆ క్రీస్తులో నువ్వు జీవించినట్లయితే నీవు శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతావు. నీవు శ్రేష్ఠునిగా జీవించినట్లయితే ప్రభువుకు ఇష్టడుగా ఉంటావు. నీవు ప్రభువుకి ఇష్టడుగా ఉన్నట్లయితే పరలోక రాజ్యము నీవే స్వతంత్రించుకుంటావు. పౌలు వలె ధైర్యంగా ఖచ్చితంగా నువ్వు చెప్పగలవు, నేను నీతిమంతుడైనటువంటి జీవితాన్ని జీవించాను, నేను నీతిమంతుడను, నా కొరకు నీతి కిరీటము వేచి ఉన్నదని నువ్వు చెప్పగలవు. ఆ విధంగా చెప్పుటకు ప్రభువు నీకు నాకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలల వంచవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపూర్ణుడా, మేము నీకు ఇష్టలుగా జీవించుటకై భక్తి గలవారిగాను శ్రేష్ఠులుగాను నీకు ఇష్టమైన జీవితాన్ని జీవితకు సహాయంను వనకూర్చి వినుచున్న వారిని ఆశీర్వదించి ఎల్లప్పుడూ నీ దీవెనలు మెండుగా మాపై కృమ్మరించమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.